హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఏయుడి జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువుపై 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 90 రోజుల్లో డీపీఆర్ ఫైనల్ చేయాలని డెడ్లైన్ పెట్టారు. సీఎంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. రోడ్ల వెడల్పైన పలు సూచనలు చేశారు. 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు. చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలన్నారు. 2.42 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం 3 ప్రతిపాదనలు చేశారు అధికారులు. హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి కొత్త ఫ్లైఓవర్లపై స్పెషల్ అభివృద్ధిపై స్పెషల్గా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఏయుడి గురించి అలాగే జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ సమావేశమై ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి రివ్యూ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీరాలం చెరువుపై 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 90 రోజుల్లో డీపీఆర్ ఫైనల్ చేయాలని కూడా డెడ్లైన్ పెట్టడం జరిగింది. సీఎంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులందరూ సమావేశమయ్యారు. హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి కొత్త ఫ్లైఓవర్లు అలాగే మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్ల వెడల్పైనటువంటి రోడ్ల విస్తీర్ణము, విడతకు సంబంధించి పలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అధికారులకు. అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని ఈ బ్రిడ్జి పరిసరాలను నిర్మించాలని రూపొందించారు. హైదరాబాద్లో డెవలప్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఏయుడి అలాగే జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రాజెక్ట్స్ గురించి రివ్యూ నిర్వహించారు. అలాగే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఈ మేరకు మీరాలం చెరువుపై 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 90 రోజుల్లో డీపీఆర్ ఫైనల్ రివ్యూ చేయాలని డెడ్లైన్ పెట్టారు. సీఎంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా సమావేశం అయ్యారు. హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి కొత్త ఫ్లైఓవర్లపై కూడా మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్ల వెడల్పు పైన పలు సూచనలను కూడా, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో, డీప్ ఇన్ఫర్మేషన్తో రావాలని ఆయన సూచించారు. అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జి గురించి లోతుగా డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని ఆయన సూచించడం జరిగింది. చిన్న పిల్లలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి పరిసరాలను పిల్లలకు అనుకూలంగా రూపొందించాలని చెప్పారు. ఈ 2.42 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం 3 ప్రతిపాదనలు చేశారు అధికారులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, పలు సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా సీఎం డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది అధికారులతో. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అభివృద్ధిపై ఎలాంటి సూచనలు ఇచ్చారు ఆయన? గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. రాబోయే 50 నుంచి 100 ఏళ్లకు దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్, రోడ్డు వైడనింగ్, రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, దానితో పాటు దానికి సంబంధించిన ఆదేశాలను కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చారు. ప్రధానంగా మిరియాలం బ్రిడ్జ్ పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. నిన్న జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు, దాంతోపాటు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులు, వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులతో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం జరిగినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం.
ఇందులో మిరియాలం ట్యాంక్ అంటే ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీలోకి వస్తుంది. సో ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మిరియాలం ట్యాంక్కి మంచి చరిత్ర ఉంది. అనేక ఏళ్ల క్రితం నుంచి కూడా మిరియాలం ట్యాంక్ అంటే బాగా ఫేమస్. సో ఈ మిరియాలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అంటే తగ్గించేందుకు రాబోయే తరానికి ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మరింత టూరిజంకి ఒక మంచి ప్లేస్గా తయారవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించినట్టున్నారు. దాదాపుగా 2.4 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మించేందుకు గల 3 ప్రతిపాదనలు అధికారులు తీసుకురాగా దానికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. తొందరలో దీనికి రాబోయే 90 రోజుల్లో పూర్తి స్థాయిలో డిపిఆర్ని సిద్ధం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. 30 నెలల్లో అంటే దాదాపుగా 2.5 ఇయర్స్లో ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేయాలి. అధికారులు కొంచెం ప్రోయాక్టివ్గా పనిచేయాల్సిందిగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం దాదాపుగా 625 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, దాని తర్వాత చార్మినార్, హైదరాబాద్ కోర్ పార్ట్ అంటే ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. మాస్ జనం కూడా ఎక్కువ ఉంటారు. సో రోడ్ల మీదకి ఆల్ ఆఫ్ సడన్ జనాలు రావడం, వాహనాలు రావడంతో కొంత ఎక్కువ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించబోతున్నారు. రాబోయే తరానికి రాబోయే రోజుల్లో అంటే 50 నుంచి 100 సంవత్సరాల్లో జనాభా ఏ విధంగా పెరుగుతుంది, దానికి అనుగుణంగానే అధికారులు చేసేటువంటి ప్రణాళిక కానీ ఉండాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. గడిచినటువంటి ఏడాది కాలంగా మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు అంటే అధికారం చేపట్టిన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ని బ్యూటిఫై చేయాలి, హైదరాబాద్ని మరింత డెవలప్ చేయాలి, అందంగా తీర్చిదిద్దాలి, జనాలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు డిసైడ్ చేస్తున్నారు. అందుకే ఎంఏయుడి ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్కి కావాల్సినటువంటి ప్రణాళిక, రాబోయే తరానికి మనము ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా మనకి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మూసీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా గౌతమి, మూసీకి సంబంధించినటువంటి అధికారి, ఆమె కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బహుశా మూసారాంబాగ్ దగ్గర ప్రస్తుతం మూసీ పైన ఒక ఫ్లైఓవర్ అంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది. దానికి సంబంధించిన పనులపైన ఏమైనా చర్చ జరిగిందో ఏమో అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. కానీ మూసీ పైన కూడా నిన్న చర్చ జరిగినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మూసీ అనేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. బాపుగౌట్ నుంచి మొదలు పెడితే నాగోల్ వరకు మూసీ అనేది హైదరాబాద్లో ప్రవహిస్తుంది. మూసీకి 2 వైపులా కూడా బ్యూటిఫై చేయడం, ఆ ప్రాంతాన్ని పెద్ద మొత్తంలో డెవలప్ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లతో పాటు ఓల్డ్ సిటీలో మిరియాలం ట్యాంక్ పైన చేపట్టాల్సినటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఈ ఫస్ట్ టర్మ్లో అంటే రాబోయే 4 సంవత్సరాల్లో చేపట్టాల్సినటువంటి లేకపోతే ప్రణాళికలో తీసుకున్నటువంటి ప్రతి ఫ్లైఓవర్ కానీ, ప్రతి అండర్ పాస్ కానీ, రోడ్డు వైడింగ్ కానీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టి అవన్నీ కూడా అనుకున్న లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి అధికారులు కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తే ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తుందో, ఏ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తుందో అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. సౌమ్య, శ్రవణ్, మెయిన్లీ మీరాలం బ్రిడ్జ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది అధికారులతో. ఇది ఖచ్చితంగా మంచి అవుట్పుట్ రావాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే మిరియాలం ట్యాంక్ అంటే చాలా మాస్ జనం ఉంటుంది, చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. వేలాది వెహికల్స్ అంటే ఒక ఆల్మోస్ట్ 1 అవర్లో కొన్ని వేలాది వెహికల్స్ అక్కడ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఏదైనా సిగ్నల్ పడ్డా లేకపోతే రోడ్డుకి సంబంధించినటువంటి ఏదైనా వర్కులు జరిగితే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవ్వాల్సినటువంటి దుస్థితి అక్కడ ఉంది. అనేక సంవత్సరాల నుంచి జనాలు ఆ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో రాబోయే రోజుల్లో జనాలకు ఇబ్బందులు దూరం చేసే దిశగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మిరియాలం ట్యాంక్ మీద నుంచి ఇప్పుడు ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ మనం చూడొచ్చు, దుర్గం చెరువు మీదుగా ఏ విధంగా వేశారో ఆ విధంగానే అంతకన్నా అద్భుతంగా ఇంకా బ్యూటిఫికేషన్ చేసే విధంగా, అందంగా కనిపించే విధంగా మిరియాలం ట్యాంక్ పై నుంచి ఒక కేబుల్ బ్రిడ్జ్, సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, ఆ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించాలనేటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. హెచ్ఎండిఏ అధికారులు దీనిపైన ఇప్పటికే స్టడీ చేశారు, ప్రతిపాదనలు కూడా చేశారు. దానికి అవసరమైనటువంటి ఆర్థిక అంటే ఫైనాన్షియల్గా కూడా అన్ని సమకూర్చుకున్నారు.
తొందరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక ఫైనల్ ఓకే చెప్పిన తర్వాత ఒక 90 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత ఫైనల్గా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ముఖ్యమంత్రి చేస్తారు. లేదంటే అధికారులు చేసిన దానికి ఒకవేళ ముఖ్యమంత్రి ఓకే అంటే దానిపైన తదుపరి టెండర్లు ఉంటాయి. టెండర్లు పిలిచిన తర్వాత పనులు చాలా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక్క అంశం మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. గత ప్రభుత్వం మేము హైదరాబాద్ని చాలా డెవలప్ చేశామని చెప్తున్నారు. కానీ మనం ప్రతి వర్షాకాలంలో జనాలు ఇబ్బంది పడేది చూస్తున్నాం, వాటర్ స్టాగ్నేట్ అయ్యేది చూస్తున్నాం, వారాలకు వారాలు వాటర్ కాలనీలు కొన్ని నీటిలోనే మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇప్పటికే ఆ వర్షాకాలంలో జనాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాటర్ సమ్ములు ఆల్రెడీ నిర్మించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ పూర్తి స్థాయిలో చేసేందుకు అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు రోడ్డు వైడింగ్ తీసుకుంటున్నారు. ఫుట్పాత్ల పైన ఎంక్రోచ్మెంట్స్ని ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఆ విధంగానే మిరియాలం ట్యాంక్ పైన ఒక కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తే దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తే చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల వరకు జనాలను దృష్టిలో పెట్టుకొని పెరుగునున్న వాహనాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ట్రాఫిక్ తగ్గించేందుకైతే ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సో ఇది మెల్లమెల్లిగా పట్టాలు ఎక్కబోతుంది అనేది మనకు క్లియర్గా నిన్న ముఖ్యమంత్రి చేపట్టినటువంటి రివ్యూ తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చినటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఓల్డ్ సిటీని కూడా ఇప్పుడు ఓన్లీ మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుక్కట్పల్లి లాంటి ప్రాంతాలే కాకుండా గత ప్రభుత్వం ఇక్కడ ఈ ఏరియాలోనే కొంత ప్రయారిటీ ఇచ్చిందనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ ఓల్డ్ సిటీని కూడా అసలీ హైదరాబాద్ అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చాలాసారి అసెంబ్లీలో ప్రకటించారు. కాబట్టి ఓల్డ్ సిటీలో కూడా చాలా పూర్తి స్థాయిలో హైటెక్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాము, ఓల్డ్ సిటీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనేది ఈ మిరియాలం బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించబోయే దానిపైన ఫోకస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందనేటువంటి ఆశాభావం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా ఆ థింగ్స్ అన్ని వర్కౌట్ అవుతాయి అనేది. థ్యాంక్ యూ శ్రవణ్.